ఓటు కోసం సొంతూళ్లకు వెళ్తున్నారు సిటీ పబ్లిక్. తెలంగాణతో పాటు ఏపీకి బయలుదేరారు జనం. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు పబ్లిక్తో కిటకిటలాడుతున్నాయి. టోల్ ప్లాజాల దగ్గర వాహనాల బారులు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ 2000 స్పెషల్ బస్సులు నడుపుతోంది. 400కు పైగా ఏపీ బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. 5-6 స్పెషల్ ట్రైన్స్ వేసింది రైల్వే శాఖ. ఇక సిటీ నుంచి 20 లక్షల మందికి పైగా పబ్లిక్ సొంతూళ్లకు వెళ్లినట్టు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ షురూ అయింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. అటు ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పండుగలను మించిన హడావిడి నెలకొంది. ఓటేసేందుకు జనం హైదరాబాద్ నుంచి సొంతూరుల బాట పట్టారు. ఇటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అటు ఏపీకి ఓటర్లు వెళ్తున్నారు. ఊర్లకు వెళ్తున్న వారితో హైవేలు కిక్కిరిసిపోయాయి. బస్సులు, రైళ్లు నిండాయి. కార్లు బారులు తీరుతున్నాయి. వరుసగా 3 రోజులు సెలవులు రావడం, ఈసారి ఎన్నికలను జనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్ల బాట పట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అటు ఏపీ వెళ్తున్నారు ఓటర్లు. ఊళ్లకు వెళ్తున్న వారితో హైవేలు కిక్కిరిసిపోయాయి. బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ సిటీ నుంచి 22 లక్షల మంది వరకు ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. వీరిలో 15 నుంచి 16 లక్షల మంది ఏపీ ఓటర్లే ఉంటారని తెలుస్తోంది. చాలా మంది ఏపీ ఓటర్లకు తెలంగాణలోనూ ఓటు హక్కు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఓటేసిన ఏపీ వాసులు ఇప్పుడు తమ సొంత రాష్ట్రంలో ఓటు వేసేందుకు బారులు తీరి వెళ్తున్నారు. రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ 2000 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు వైజాగ్, కాకినాడ, విజయవాడకు 5-6 స్పెషల్ ట్రైన్లను రైల్వే శాఖ నడుపుతుంది. శుక్రవారం ఉదయానికి ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 400కు పైగా బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. శనివారం ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు ఎల్బీనగర్, హయత్ నగర్, బాలానగర్, లగ్డీకాపూల్ ప్రాంతాలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. కొన్ని చోట్ల బస్సులు దొరక్క పబ్లిక్ ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలులో ఉండడంతో వాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పల్లెలకు బయలుదేరి వెళ్లారు. ఈ పథకంతో ఓటింగ్ శాతం పెరిగేందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణకు చెందిన నేతలు కొందరు ప్రత్యేక వాహనాలను పెట్టి ఓటర్లను సొంతూరులకు తీసుకెళ్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఏపీకి నడుపుతున్న సర్వీసులను పెంచాయి. ప్రైవేటు వెహికల్స్లోనూ ఏపీ వాసులు బయలుదేరి వెళ్లడంతో ఓఆర్ఆర్ల దగ్గర కూడా వాహనాల రద్దీ ఎక్కువైంది. కాగా ఏపీ ఓటర్లు వెళ్లిపోవడంతో సిటీలోని మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో పోలింగ్పై ప్రభావం పడుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. కొందరు ఏపీ ఓటర్లు ప్రైవేటు వెహికల్స్లో వెళ్లారు. మరికొందరు సొంత కార్లలో బయలుదేరి వెళ్లారు. దీంతో అటు బస్సులు, ఇటు కార్లతో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. పంతంగి టోల్ ప్లాజా, కొర్లపహాడ్ టోల్ గేట్ దగ్గర వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. యాదాద్రి జిల్లా మీదుగా సాగే హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై రద్దీ మామూలుగానే ఉన్నా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై మాత్రం వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్లాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 36,156 వెహికల్స్ రాకపోకలు సాగాయి. వీటిలో ఎక్కువగా విజయవాడ వైపే వెళ్లాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర 16 గేట్లు ఉండగా విజయవాడ వైపు 10 గేట్లు తెరిచి హైదరాబాద్ వైపుకు 6 గేట్లు ఓపెన్ చేశారు. ఇక నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర కూడా వాహనాలు బారులు తీరాయి. ఇక్కడ ఫాస్టాగ్ స్కానింగ్ లేట్ కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది.